హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ ఫీవర్ తో మునిగిపోయింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది. ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్ల అభిమానులు మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు. పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ ఫీవర్ తో మునిగిపోయింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది. ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్ల అభిమానులు మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు. పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. రవి, శ్రావణి, ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాధారణంగా ఎక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నా కూడా సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. కానీ హైదరాబాద్లో అలా కాదు. క్రికెట్కి ఒక క్రేజ్ ఉంది అని చెప్పడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి. దాదాపు 2 రోజుల ముందే టికెట్స్ అయిపోయాయంటేనే మన దగ్గర ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెట్కు తెలుస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా హైదరాబాద్లో ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ కోసం ఒక 5,000 మంది స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉచితంగా ఎంట్రీ కల్పిస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ప్రస్తుతం చూడవచ్చు, మనకు స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు. 5 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం రోజుకు 5,000 మంది స్టూడెంట్స్ చొప్పున మొత్తం 5 డేస్కు 25,000 స్టూడెంట్స్ను వీళ్ళు ఫ్రీగా అలో చేయబోతున్నారు. మరోవైపు జాన్ 26 రిపబ్లిక్ డే కూడా ఉండడంతో ఆ రోజు ఆర్మీ ఫ్యామిలీస్కు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. చాలా గ్యాప్ తర్వాత హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ను ఆస్వాదించాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఒక సుదీర్ఘంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి T20కి ఫార్మాట్కు అలవాటు పడినటువంటి వాళ్ళు T20 మ్యాచ్ చూసి కూడా చాలా రోజులైంది. ముఖ్యంగా హైదరాబాద్లో T20 మ్యాచ్ ఇప్పట్లో జరగలేదు కాబట్టి ఎలాగైనా చూడాలి అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళలో వెటరన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ టైం HCA తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి స్టూడెంట్స్ ఎప్పుడు మ్యాచ్కు వెళ్తామన్నా కూడా ఇంట్లో పేరెంట్స్ అలో చేయనటువంటి పరిస్థితితో, లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్స్, ఎగ్జామ్స్ వల్ల మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేకపోతుంటారు. కానీ ఈరోజు HCA తీసుకున్నటువంటి నిర్ణయంతో అటు స్కూల్ స్టూడెంట్స్ కూడా చూసేటటువంటి అవకాశం లభించింది. ముఖ్యంగా 60% గవర్నమెంట్ స్కూల్స్కు అవకాశం కల్పించారు. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మ్యాచ్ చూడాలన్న ఆసక్తి ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకు ఎక్కువగా అవకాశం కల్పించింది. దీంతో స్టూడెంట్స్ ఎక్కువ స్థాయిలో మ్యాచ్ కూడా చేరుకున్నారు. మొత్తం 5,000 మంది ఈరోజు స్టూడెంట్స్ మ్యాచ్ను చూడబోతున్నారు. ఈ 5 డేస్కి సంబంధించి మొత్తం 25,000 స్టూడెంట్స్ ఈ మ్యాచ్ను ఫ్రీగా చూసే అవకాశం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కల్పించింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం పైన కూడా ఈసారి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ జరగడాన్ని మనం చూసాం. ఎందుకంటే సాధారణంగా ఉప్పల్ స్టేడియం అంటేనే విరిగిపోయినటువంటి కుర్చీలు, లేకపోతే చిరిగిపోయినటువంటి పైకప్పు కనిపించేది. కానీ ఈసారి స్టేడియంను కూడా అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. అద్భుతంగా స్టేడియం కూడా మారింది. కాబట్టి చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరోవైపు చాలామంది టాస్ గెలిచిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ అనగానే టీమిండియా ప్లేయర్స్ అందరినీ మనం చూడొచ్చు. ఎందుకంటే ఫీల్డింగ్లో వాళ్ళంతా ఉంటారు కాబట్టి టీమిండియా ప్లేయర్స్ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే టాస్ విన్ అయ్యి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుందో అప్పుడు స్టేడియంకి ఎక్కువగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది టెస్ట్ మ్యాచ్ అనగానే సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి ఇండియా బ్యాటింగ్ అంటే ఎవరైతే ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారో ఆ బ్యాటర్లను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. కానీ ఫీల్డింగ్ అన్నప్పుడు ఎంటైర్ టీమిండియా ప్లేయర్స్ అందరినీ కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడే స్టేడియంకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో స్టేడియం వద్ద పోలీస్ భద్రత కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. మొత్తం 1,300 మంది పోలీసులతో భద్రత ఉంది. స్టేడియం చుట్టూ ఉన్నటువంటి 11 గేట్ల చుట్టూ 350 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. స్టేడియంకి వచ్చేటటువంటి క్రికెట్ ఫ్యాన్స్ కోసం అదనంగా మెట్రో రూట్స్ను కూడా పెంచారు. 60 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ముందుగానే స్కూల్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్నారు. మా స్కూల్ నుంచి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం రావడానికి అని చెప్పి. సో ఎవరైతే స్కూల్స్ నుంచి అప్లై చేసుకున్నారో వాళ్ళంతా రావడానికి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు విరాట్ కోహ్లీ కోసం వచ్చేటటువంటి క్రికెట్ ఫ్యాన్స్ మనకు ఎక్కువగా ఉంటారు. కానీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. తను 2 టెస్ట్ మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు. సో వి మిస్ అని పెట్టారు. విరాట్ కోహ్లీ కోసమే మ్యాచ్ చూడాలని టికెట్స్ కొన్నారు. కానీ ఇప్పుడు లేడు కదా. స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎప్పుడైనా మ్యాచ్ చూసారా స్టేడియంలో? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు ఇక్కడ. నువ్వు ఎప్పుడైనా స్టేడియంకి వచ్చావు? స్టేడియంలో మ్యాచ్ చూసావు ఎప్పుడైనా? ఫస్ట్ టైం. ఎప్పుడైనా చూసారా? చూడొచ్చు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది క్రికెట్ నువ్వు ఖచ్చితంగా లైవ్ లో చూడాలి, స్టేడియంకి వెళ్ళి చూడాలని. కానీ ఈరోజు వాళ్ళ కళ కూడా నెరవేరింది. ఈరోజు టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 2 పెద్ద టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ను వీళ్ళు ఈరోజు ఉచితంగా చూసే అవకాశం కూడా కల్పించింది. సో ఈ రోజు వచ్చినటువంటి స్కూల్స్ మళ్ళీ రేపు వచ్చే అవకాశం లేకుండా అన్ని స్కూల్స్కి అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా చూశారు. 60% గవర్నమెంట్ స్కూల్స్, అదేవిధంగా 40% ప్రైవేట్ స్కూల్స్ చొప్పున ఇక్కడికి వచ్చారు. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.